నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియం నందు ఆదివారం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలను నిర్వహించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆదివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నంద్యాల జిల్లా స్థాయి 17 సంవత్సరాలలోపు బాలబాలికల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఎన్ఆర్జీహెచ్ చెస్ అకాడమీ అధ్యక్షులు కామినేనిపల్లె సర్పంచ్ మేర్వ చిన్న నరసింహారెడ్డి చదరంగం బోర్డుపై పావులు కదిలించి లాంఛనంగా టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ మేధాశక్తిని పదును పెడుతుందని, విద్యార్థులలో ఏకాగ్రతను ఇనుమడింపజేస్తుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో నంద్యాల జిల్లా తరపున పాల్గొంటారని అన్నారు. ఈ రోజు జరిగే టోర్నమెంట్లో ఎంపికైనటువంటి టీమ్స్ అండర్-17 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వచ్చే నెల 21, 22వ తేదీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫిడే టోర్నమెంట్ అంటే రేటింగ్ టోర్నమెంట్ని మొట్టమొదటిసారిగా నంద్యాలలో నిర్వహిస్తున్నాం. ఈ రేటింగ్ టోర్నమెంట్లో ఇంతవరకు రేటింగ్ లేని వాళ్ళు రేటింగ్ సంపాదించుకోవడానికి ఇంటర్నేషనల్ రేటింగ్ ఇది. ఆల్రెడీ రేటింగ్ ఉన్న వాళ్ళు పాల్గొని వాళ్ళ తమ రేటింగ్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా దాదాపు 3 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో 21, 22వ తేదీల్లో రామకృష్ణ పీజీ కళాశాలలో ఈ చెస్ ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. దాంట్లో కూడా మీరు అందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మేర్వ చిన్న నరసింహారెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా గెలుపు ఓటములను స్వీకరించే ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు. గెలిచిన వారు మళ్లీ గెలవాలని, ఓటమి చెందిన వారు నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో గెలుపు సాధించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి, ప్రముఖ సర్జన్ డాక్టర్ నీలా ప్రసాద్, నరసింహారెడ్డి, నాగేశ్వరరెడ్డి, క్రీడాకారులు, వారి శిక్షకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెస్ అనేది గేమ్లో ఒక భాగమైనప్పటికీ ఇది మెదడుకు సంబంధించిన గెలుసు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ టీచర్గా కాకుండా వారు కూడా కొంతమంది ఎంతో కొంత ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఈ పిల్లలకు కోచింగ్ మరి తర్ఫీదు చేసి ఎలాగైనా కానీ వీళ్ళకి మేధస్సును పెంచాలని చెప్పి చెస్లో ఛాంపియన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఆటలు ఏ ఆటలైనా కానీ ఖోఖో, కబడ్డీ లాంటివి కాకుండా మొబైల్ను ఎక్కువ వాడుతున్నటువంటి పిల్లలు డైవర్ట్ కావడానికి ఇది కంపల్సరీగా ఈ చెస్ గేమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చెస్ గేమ్ ప్రతి ఒక్క పిల్లలకు ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తే వారి యొక్క ఏకాగ్రత అనేది కంపల్సరీ పెరుగుతుంది.